మగల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహాకృప చేత ఈ దినం కూడా మా ఆయుష్ను పొడిగించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మంచితనం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మమ్మల్ని సజీవుల జాబ్ చేర్చినటువంటి ఉద్దేశం మిమ్మల్ని స్తుతించాలని, ప్రార్థించాలని, మిమ్మల్ని గురించి ప్రకటించాలని, మీ రాజ్యం మా ద్వారా విస్తరించాలని ఉన్నతమైనటువంటి ఉద్దేశం చేత మమ్మల్ని కోరుకున్నారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ప్రార్థన సమయం అంతా కూడా నీకు మహిమ తండ్రి. మా ఆత్మలకు క్షేమము, అన్ని జనులకు రక్షణ కన్నట్లుగా మీరు ఆస్వాదించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తుంటున్నాం. నీ సన్నిధిలో ఏ బిడ్డలంగా నీకు సమీపస్తులుగా రావటానికి కొరకు మీరు ఆశపడుతున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, ఈ ప్రకారంగా ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా కరెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలని క్షేమకరంగా మీరు నడిపించవలసిందిగా నీకు వందనాలు. నిద్ర నుంచి మేలుకోవడానికి కొరకు, ప్రార్థనలో పాలు పొందటానికి మీరే ప్రేరేపించవలసిందిగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పేరుని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక పల్లవి చరణం పాడతాము. ముందు 4వ చరణం పాడతాము. స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రమయ్యా, దేవ స్తోత్రము స్తోత్రమయ్యా, నేత్రము వలెగా తవచరా, నేత్రము వలెగా తవచరా, మిత్రుడ బ్రోచితివి, స్తోత్రము స్తోత్రమయ్యా. ఈ క్రొత్త ఏడు నందు, ఈ క్రొత్త ఏడు నందు మా అకారమేలన్నీయు, ఈ క్రొత్త ఏడు నందు మా అకారమేలన్నీయు, సతతము మాకు దయా తోడ తీర్చుము,
సతతము మాకు దయా తోడ తీర్చు వింత యేసు రక్షక. స్తోత్రము స్తోత్రమయ, స్తోత్రము స్తోత్రమయ, స్తోత్రము స్తోత్రమయ, దేవ స్తోత్రము స్తోత్రమయ. నేత్రము వలె గాతవచరాము, నేత్రము వలె గాతవచరాము, మిత్రుడమ్రోచితివే. స్తోత్రము స్తోత్రమయ. ఒక వచనము చదువుతాము. సామెతలు 3వ అధ్యాయము 4 వచనం చదువుతాం. 3వ అధ్యాయము సామెతలు 4 వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును నమ్ముము, నా ఆజ్ఞలను పూర్వకంగా కైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. కాబట్టి గ్రంథ వాగ్దానములన్నీ నావి. ప్రతి అధ్యాయము, ప్రతి వరుస, ప్రతి వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు అని దేవుని యొక్క వాగ్దాన విషయమై మనం ఎంతో చక్కగా మరి పల్లవి పాడుతూ ప్రభువును గణపరుస్తూ వస్తుంటాం. అలాగున ప్రతి అధ్యాయము, ప్రతి వరుస, ప్రతి వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి అని మనము పాడుతూ ఉంటున్నాం. అలాగున ఈ యొక్క గ్రంథ వాగ్దానములోని ప్రతి అధ్యాయం, ప్రతి వరుస వచనము మన ఆత్మీయ జీవితానికి గొప్ప ఆయుష్ను, క్షేమమును, మన జీవితంలో మంచి పేరు పొందుకోవడానికి కొరకుగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఒక శుభ ఆశీర్వాద వాగ్దానముగా ఈ భాగములో మనం చూస్తున్నాం. ఈ భాగములో మనం గమనిస్తే అప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట నువ్వు మంచివాడవని అనిపించుకోద్దు అన్నాడు. ఎప్పుడు అనేది పైన షరతులు మనం నెరవేరుస్తూ వచ్చినప్పుడు. ఏమిటి ఆ షరతు అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలను మనము మరొక వాటిని గైకొనుచు, అలాగున దయను సత్యమును ఎన్నడూ మన జీవితంలో విడిచిపోకుండా వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి, హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాట మన నిత్య జీవితంలో
ఎలాగునా మనము వాటి ప్రకారంగా నడుచుకోవాలన్నాం. హృదయం అనే పలక మీద అంటే యథార్థమైనటువంటి రీతిలో మన హృదయములో, మన అంతరంగ జీవితంలోను ప్రభు మీద ప్రేమతోటి ప్రభు వాక్యం నెరవేర్చడానికి, దైనందిన జీవితంలో ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి కొరకు ప్రభు మన యొక్క జీవితానికి ఆయన వాగ్దానాలు ఇచ్చినాడు. ఆయన యొక్క ఆజ్ఞలు ఇచ్చినాడు. వాటన్నిటినీ కూడా మన ప్రభు మన యొక్క మేలు కోసమే. అవి దీర్ఘాయువు అన్నాడు, సుఖజీవుతో గడుచు సంవత్సరములు అన్నాడు, శాంతి అన్నాడు. ఆ ప్రకారంగా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచి వారం అనిపించుకోవడానికి కొరకు అన్నాడు. ఇటువంటి సంవత్సరములు, ఇలాంటి సుఖజీవంతో గడుపునటువంటి సంవత్సరములు మన జీవితంలో ఈ సంవత్సరం ఉండడానికి కొరకుగా, ఈ సంవత్సరం అంతా కూడా అదే దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవటము, వినటము, ధ్యానించటము, ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని ఆ ప్రకారం అనుసరించడం అనేది దేవుడు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం. కాబట్టి వాక్యాన్ని గైకొనాలంటే అంత సులభమైనటువంటిది ఏం కాదు. వాక్యము నెరవేర్చడానికి కొరకు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు భక్తులు ఎదుర్కొంటూ వచ్చినారు. అలాగున మనము ఎన్నో సందర్భాలు మనం చూడవచ్చు. ఉదాహరణకు మరి మొర్దెకై అహష్వేరోషు కాలములో మరి యూదులుగా వారు బందీలుగా ఉంటూ వచ్చినప్పుడు అక్కడ హామానటువంటి మంత్రి గారికి ప్రజలందరూ కూడా నమస్కారం చేస్తున్నటువంటి సందర్భంలో మొర్దెకై ఒక్కడే ఆ యొక్క హామానుకు నమస్కారం చేయలేదు, సాగిలపడలేదు. ఎందుకని మొర్దెకై సాగిలపడలేదు అని అంటే, దశాజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుని యెహోవాకు మాత్రమే నువ్వు సాగిలపడాలా అని రాయబడింది. నిర్గమాకాండ 20వ అధ్యాయమును మనం గమనిస్తే, ఏ మనిషిని గాని, ఏ దైవానికి గాని సాగిలపడకూడదు, నీ దేవుని యెహోవాకు మాత్రమే సాగిలపడాలని ఉంది. అది యూదులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి వారు. మొర్దెకై హామానుకు ఎందుకు నమస్కారం చేయలేదా అంటే, అక్కడ ఒక మాట అంటాడు, నేను యూదుడు గనక ఆ పని చేయజాలను అన్నాడు. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి రీతిలో దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడానికి ఆ మనుష్యుడు అలా జీవిస్తూ వచ్చినాడో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క హామానుకు మొర్దెకై నమస్కరించని కారణం చేత హామానుకు కోపం కలిగి అవమానంగా దాన్ని ఎంచుకొని మొర్దెకై తన జాతి ప్రజల్ని చంపడానికి కొరకుగా కుట్ర పనుతూ వచ్చినాడు. వాటిలో భాగముగా మొర్దెకైకి ఉరికంబము సిద్ధపరుస్తూ వచ్చినాడు. యూదా జాతిని చంపడానికి కొరకై రాజుగారి దగ్గర వీరి గురించి చెడుగు చెప్పి ఆ ప్రకారం చంపుట కొరకుగా
ఎంతో ప్రణాళిక కుట్ర పడుతూ వచ్చినట్లుగా మనం చదవగలుగుతూ వస్తాం. నిజముగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన దివ్యమైనటువంటి ప్రణాళిక ఎంత గొప్పదో, ఒక్క మాట నెరవేర్చడానికి ఎంత కష్టం అనేది ఎదుర్కొంటూ వచ్చినాడో ఆశ్చర్యం వేస్తుంది. మొర్దెకై ఎవరికీ కీడు తలపెట్టినవాడు కాడు. తాను దేవుని బిడ్డగా తన యొక్క విశ్వాసములో తన దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నెరవేర్చడానికి కొరకై తన యొక్క జీవితంలో ఆ మాట నెరవేర్చడానికి కొరకై తన ప్రాణానికి కష్టం వచ్చింది, తన జాతి ప్రజలకు కష్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి మొర్దెకై నిజముగా ఆ ఆజ్ఞను విషయంలో రాజు పడలేదు. సరే పోయితే పోయింది, నేను నమస్కారం చేద్దాము, ఎందుకు ఇంత కష్టము అని అనుకోలేదు. వాళ్ళు ఎరుగుదురు మా దేవుడు మాకు సెలవిచ్చినటువంటి ఆయన మాట మేము నెరవేరిస్తే చాలు, ఆ యొక్క దీవెనలు మాకు ఖచ్చితంగా ఉంటాయని విశ్వసించినటువంటి ప్రజలు వాళ్ళు. అందుకొరకనే మొర్దెకై తన జాతి ప్రజలు మృత్యు గురిగాల్సినటువంటి వారిని తాను ఉన్నాను తన పిల్లలకు తన మాట గైకొన వారి విషయంలో అదిగో దీర్ఘాయువు, సుఖ జీవిత సంవత్సరాలు, శాంతి కలిగినటువంటి జీవితాలు, దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచి వారిని పెంచుకునే జీవితం ప్రభు తన ప్రేమటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అనుదిన జీవితంలో ప్రభు మనకు బయలుపరిచినటువంటి ప్రతి మాట చొప్పున మనం జీవించడమే మనకి కష్టమైన వస్తువు తప్పకుండా. అంటే సులభమైనటువంటి జీవితముగా ఏముండదు. ఉదాహరణకు సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించమని అన్నాడు ప్రభు. సువార్త ప్రకటిస్తుంటే మనుషులు ద్వేషిస్తున్నారు, ఆర్తిగా గాయపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అతను చంపడానికి కొరకు కూడా తిరగడం లేదు. అతని చుట్టూ దేవుడు ప్రణటువంటి వారు మౌనంగా ఉండడం లేదు. దేవుని పని జరిగిస్తూనే ఉన్నారు. అది ప్రభు బలపరిచినటువంటి ఆయన రాజ్య విస్తరణ కొరకు దేవుడు వాడుకుంటున్నటువంటి గొప్పమైనటువంటి దైవాజ్ఞ నెరవేరుస్తూనే ఉన్నారు. ఇంతకు మొర్దెకై దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం వలన తన జీవితంలో ఏమాత్రం కూడా ఒంటరి వాడు కాలేదు. ఏమాత్రం కూడా తన జాతి మృత్యువు కాలేదు. కారణం మొర్దెకై ఒక మంచి దేవుని బిడ్డగా రాజు గారి యొక్క ప్రాణం పోకుండా షెడ్డులు చంపుతా ఉన్నప్పుడు నాకెందుకులే, చంపితే చంపని రాజు గారు నేను అనుకోలేదు. తన దేవుని బిడ్డగా ఇతరులకు మేలు చేయవలసినటువంటి శ్రేష్టమైనటువంటి దైవ హృదయంతో ఆ ప్రకారంగా రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వచ్చింది. ఒకవైపు కష్టం వచ్చింది, తాను పాపానికి మొక్కలేదని దేవుని బిడ్డగా దైవాజ్ఞ నెరవేర్చాడు. అదే సమయంలో మరి యొక్క మేలు రాజుగారికి చేస్తాడు.
ఈ యొక్క కీడు మేలుగా చేసినటువంటి దైవాజ్ఞ నెరవేర్చుదో వచ్చినటువంటి కష్టం, మేలు చేసేటటువంటి దైవాజ్ఞ నెరవేర్చినటువంటి ఆ మంచి గుణలక్షణం ఎంతగానో తన జీవితాన్ని, తన జాతి ప్రజల్ని భయంకరమైనటువంటి మృత్యువు నుంచి తప్పించడం మాత్రమే కాకుండా ఇక్కడ ఆ దీవెన వచనం అనేది మొర్దెకాయికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా 10వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో 4వ వచనంలో ఈ మొర్దెకాయి ప్రధానమంత్రిగా అయినటువంటి వాడై తన జన్మ క్షేమాన్ని విచారించేవాడుగాను, తన దేశస్తులు చాలా మందికి ఇష్టడుగా ఉంటొచ్చినట్టుగా చూస్తుంది. అదే దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును దైనంది మంచివాడవని అనిపించుకున్నటువంటి జీవితం యొక్క వాక్య నెరవేర్పు. ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మన యాత్రా జీవితంలో దేవుని యొక్క మహిమా కార్యాలు మనలో మన ద్వారా ప్రభు నెరవేర్చుకొని దేవుడు అంటున్నాడు. కాబట్టి అంత గొప్పదైనటువంటి 107 సంస్థానముల మీద ప్రధాని అయినటువంటి ఆ గొప్పదైనటువంటి ఘనతను, ప్రధాని అయిన తర్వాత గర్విష్ఠుడైనటువంటి జీవితంలో లేనటువంటి జీవితం, తన జన్మకిస్తుడుగాను ఆ ప్రకారం తన దేశస్తుల్లో చాలా మందికి ఇష్టడుగా ఆ భక్తుడికి అటువంటి గొప్పదైనటువంటి ఘనత దేవుడు ఇచ్చాడు. బిడ్డలుగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దైవాజ్ఞ ప్రభు బిడ్డలుగా ప్రభుని గురించి చాటించటము, ప్రభుత్వంలో ప్రార్థించటము, ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులతో మనం పంచుకోవడం, ప్రతి దినము కూడా రక్షణ సువార్తనైన ప్రజలంగా మనము ఇతరులకు ప్రకటించడం ద్వారా మనం నిజంగా దేవుని ఆజ్ఞ నెరవేరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని ప్రభు మన కృప చేతని దయచేయనటువంటి దేవుడు ఇచ్చినాడు. అలాంటి కృప, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ సంవత్సరం అంతా, ప్రతిదినమంతా మన జీవితంలో కలుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందుకొరకనే మనం విష్ చేసుకుంటాము, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని. అంటే ఈ సంవత్సరము మనకు సంతోషంగా ఉండాలి అని, సమాధానంగా ఉండాలి అని, శాంతిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, మంచి పేరు పొందుకోవాలని, అవన్నీ కలవడానికి కొరకుగా మహాశుభుని కంటే ఆయన మాట చొప్పున జీవించడమే. ఆయన మాట చొప్పున జీవించినప్పుడు వచ్చే కష్టము కూడా ఎదుర్కోవడమే. కష్టము కలిగినప్పుడు దేవుడు తన పిల్లల్ని వదిలిపెట్టినటువంటి దేవుడు కాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వర్ధనులు వారు తృప్తిపరచబడుదురు అన్నారు. నీతి నిమిత్తము హింసించబడే వర్ధనులు వారు లోకమందు వారు గొప్ప ఫలం పొందుకుంటారని దేని యొక్క వాక్యం రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ 2 మాటలు మేము గమనిస్తూ వస్తాం. వారు సబ్బతుతో బ్రతకడము, నీతితో బ్రతకడం చాలా కష్టమైనటువంటి దినాలే. కానీ ప్రభు తన ప్రైనటువంటి వారిని విడిచిపెట్టిన దేవుడు కాడు.
ఆ మాటను మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన యాత్ర జీవితంలో ప్రభు మహిమార్థమే ప్రభు కార్యాలకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాము. ఈ ఉదయ కాలంలో కూడా మనము కొద్ది మందిగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరు ప్రార్థన చేయగలరు? శ్యామలమ్మ గారు ప్రార్థన చేయొచ్చు. తర్వాత జ్యోతమ్మ నేను ప్రార్థన చేయలేనుకుంటా కదా. రాలేదు అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. నువ్వు ప్రార్థనకే రాలేదు. కరెక్ట్. మెడిసిన్ వాడుతున్నాను అంకుల్. చాలా కడుపులో బాగా ప్రాబ్లం ఉంది, రాలేకపోయినాను అంకుల్. సరే సార్ నాయన. కాబట్టి శ్యామలమ్మ గారు, జ్యోతమ్మ గారు ప్రార్థన చేసిన పిమ్మట ప్రార్థన చేయనటువంటి వారికి అవకాశము దొరక నిమిత్తము నిన్న ముగ్గురు ప్రార్థన చేశారు కదా. సరే, మీరు ప్రార్థన చేయండి. ఇంత లోపల తరుణం దొరకనటువంటి వారికి మనం అవకాశం ఇవ్వడానికి కొరకుగా సమయం ఇద్దాము. ఆ ప్రకారంగా మనం ప్రార్థనలు వెళ్తాము. అంకుల్ అది అమ్మ నాన్న వాళ్ళది పొలం గురించి ప్రార్థించమన్నాను కదా అంకుల్. అవునవునా? ఒక్కసారి అందరు ప్రార్థన చేయడం సాయం. తప్పకుండా ఆయన. ఓకే అంకుల్. రైట్. జ్యోతమ్మ గారి యొక్క తల్లి ల్యాండ్ ఇష్యూ వాళ్ళ బంధువుల మధ్యలో సమస్య ఉంది. దేవుడు ఆ సమస్య పరిష్కరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకుగా ప్రభు కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి, చేయండి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పై నామములు కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు, స్తుతికి పాత్రుడవు, ఆరాధనకు యోగుడమైనటువంటి దేవ, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగినటువంటి దేవుడవు, ఎన్నడూ విడువని ఎడబాయినటువంటి దేవ, వందనాలు, స్తోత్రాలయ. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన తండ్రి, సజీవురాలని మీ సన్నిధిలో సాగిలు పడటానికి ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి, నా నాయన మీ దయ చొప్పున, మీ కృప చొప్పున నా ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అదే రీతిగా నా ప్రభా నా నాయన మా ఆయుష్ను పొడిగించారు. సజీవులముగా మా ప్రభా నా నాయన మీ సన్నిధిలో మేము ఒక దర్శనం చేసుకోవడానికి నా తండ్రి మీ దయ, మీ కృప చూపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నా ప్రభా నా నాయన, నేను నశించి నరకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేక నా ప్రభ వెదకి రక్షించుకుని రక్షణలో కొనసాగింపు చేస్తూ వస్తున్నా మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ ఉదయ కాలం దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి, నా నాయన దయా సత్యం ఎన్నడూ మరొక నా ప్రభా నా నాయన, ఎన్నడూ నా ప్రభా నా నాయన నా యొద్ద నుండి అవి విడిచిపోనీయక నా తండ్రి మీ సన్నిధిలో నా ప్రభా నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. కేవలం మీరు మాత్రమే నా ప్రభా నా నాయన మీరు సహాయం చేయగలరు. నేను పాటించాలన్నా ఆచరించాలన్నా అవి నా వల్ల కాదు దేవా. మీరు మాత్రమే నా ప్రభా నా నాయన వాటికి నా ప్రభా నా నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసే దేవుడు అని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నా నాయన మీ దయ యందును నా ప్రభా, మీ దృష్టి యందును, మానవుల దృష్టి యందును కూడా నా ప్రభా దయనొందిన దానిగా నా ప్రభ నేను ఉండటానికి కూడా మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి, నా నాయన ఈ రీతిగా నా ప్రభ నా నాయన నీతి నిమిత్తం నా ప్రభ నా నాయన మిమ్మల్ని బట్టి నా తండ్రి నా నాయన మరి హింసకైనను నా ప్రభ నా నాయన ఈ లోకపరమైనటువంటి వచ్చే నా ప్రభ ప్రతి అపనిందకైనను నా ప్రభ నేను తల వంచక దేవా నా నాయన మీ సన్నిధిలో నా ప్రభ మీ కొరకు నా తండ్రి జీవించేదానిగా నన్ను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి, నా నాయన ఆత్మానుసారమైనటువంటి ప్రతి ఆశీర్వాదం
ఆశీర్వాదం కూడా నా ప్రభా మీరు నా ఎడల కృప చూపిస్తూ నా తండ్రి నాకు అనుగ్రహిస్తూ వస్తున్న మీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా నాయన వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తూ నా ప్రభా ఆయా మీ చిత్తం అయితే నా తండ్రి నా నాయన నా బంధువుల్లోనూ నా ప్రభ నా చుట్టుప్రక్కల వారికి కూడా నా ప్రభ సువార్తను వినిపింప చేయటానికి నా ప్రభ ఏ దినము ఏ సమయంలోనైనా నా ప్రభ వారికి సువార్త పంచిపెట్టే విషయంలో నా ప్రభ నేను ఏమాత్రం వెనుదీయక తండ్రి ముందంజ వేయగలగడానికి నా ప్రభ నా నాయన ధైర్యం వహించి నా ప్రభ నా నాయన మీ మాటలు వారికి చెప్పటానికి కూడా నా తండ్రి మీరే సహాయించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి ఆయా ఈ రీతిగా నా ప్రభ ఈ దినము నా ప్రభ ప్రార్థించబోయే ప్రతి అంశమును బట్టి కూడా నా ప్రభ మీ సన్నిధిలో సాగిలపడుతూ వస్తున్నాను. అడిగి ఊహించే వాటికంటే అత్యధికంగా గ్రహించే దేవుడవు నా ప్రభ అడుగుచుండగా మాకు సహాయకుడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి తండ్రి. నా నాయన హెబ్రోన్ సమస్యను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, సమస్యను పరిష్కరించారు. ఇంకనూ నా ప్రభా నా నాయన ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుని నా ప్రభా నా నాయన ఏకత్వం ఏక మనసు కలిగి జీవించడానికి కూడా మీరే సహాయించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. హెబ్రోన్ ద్వారా జరిగే పరిచర్యను నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి, మీకు వందనాలు. అదే రీతిగా సార్వత్రిక సంఘ పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. పరిచర్యను ఆశీర్వదించండి నా ప్రభ, నీరు కట్టి ఫలింప చేయండి. అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యల్లో మీరు సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి సేవకులందరినీ బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. వారి పరిచర్యల్లోనూ బాధ్యతల్లోనూ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ నా ప్రభ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి హస్తాలను మీరు బలపరచండి. పరిచర్య బాధ్యతలన్నింటిలో కూడా నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రత్యేకించి నా ప్రభ నా నాయన మరి సాల్మన్ రాజు బ్రదర్ గారిని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. జగద్గిరిగుట్ట దేవేంద్ర నగర్ ఆ ప్రాంతంలో నా ప్రభా నా నాయన నీ బిడ్డను ఏర్పాటు చేసుకున్నారు. చేసే పరిచర్యను అంతటిని కూడా నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. నా నాయన బాధ్యతల్లో మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ ఏమాత్రం కూడా నా ప్రభ ఆటంకాల అభ్యంతరాలు లేకుండా నా ప్రభ కలత కలవరాల నుంచి తప్పించవలసిందిగా వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నా ప్రభ. అనారోగ్య పరిస్థితులన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడు నా నాయన. దయగలిగినటువంటి నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. విజయ మేరీ సిస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. తన ద్వారా జరిగే పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. హుళ్ళ పాపను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. తన చదువుల్లోనూ రాకపోకల్లోనూ మీరే తోడుగా ఉంటూ రండి. మరి ముఖ్యంగా నా ప్రభ మీ యందు భయభక్తులు కలిగిన ప్రభ ఆయా మీ యందు భయభక్తులు కలిగితే జ్ఞానం నాకు మూలమని నా ప్రభ బిడ్డ గ్రహింపులోనికి రాగలగడానికి తండ్రి నా నాయన బిడ్డ నా ప్రభ ఆయా చిన్ననాటి నుంచే నా ప్రభ నా నాయన మిమ్మల్ని ఎరిగినటువంటి దానిగా నా ప్రభు జీవించడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా కనికరం చూపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేస్తారని నా ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగినటువంటి నా తండ్రి నా నాయన ఈ రీతిగా నా ప్రభ మా ప్రియులు ఎంతో మంది బిడ్డలు యవనస్తులైనటువంటి వారు ఉంటున్నారు నా ప్రభ. బిడ్డలు మీరు దయలు జ్ఞాపకం చేసుకుంటూ రండి. చదువుల్లో ఉంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి, సహాయం చేస్తారండి. మరి చదువుకొని మరి నా ప్రభ ఉద్యోగాలు లేనటువంటి వారు ఉంటున్నారు నా ప్రభ. వారి చదువులకు తగినటువంటి మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహించి నా ప్రభ వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నా నాన్న ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు నా ప్రభ. ఎంతో మంది బిడ్డలు నా ప్రభ వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా తండ్రి. దయలో జ్ఞాపకం చేసుకో దేవా. వారికి సాటి అయిన సహాయాలను మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని మాత్రమే నా ప్రభ మీరు ఏర్పాటు చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రత్యేకంగా నా ప్రభ నా నాయన సతీష్ని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. తన తల్లి విశ్వాసాన్ని మీరు గణపరచవలసిందిగా తండ్రి నా నాయన. ఆ బిడ్డను నా ప్రభ నా నాయన వివాహం కొరకు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభ సంతులేని బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అదే రీతిగా గర్భఫలం మరి నా ప్రభ గర్భిణితో ఉండి నా ప్రభ సుఖప్రసవం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారు తీసుకుంటున్నటువంటి ఆహార పానీయాల మందులను మీరు పరిశుద్ధపరచండి. మరి నా ప్రభ సుఖప్రసవం కొరకు బిడ్డలను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నా నాయన నా ప్రభ ఈ రీతిగా నా తండ్రి వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మంచి ఆరోగ్యంలో భద్రపరచండి నా ప్రభ. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన ప్రతి ఒక్క విషయంలో కూడా నా ప్రభ మీరే చాలినంత దేవుడుగా ఉండి సహాయకుడుగా ఉంటూ వస్తున్నాం. మీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభ మా ఆన్లైన్ కుటుంబం ద్వారా నా ప్రభ నా నాయన మరి మా ప్రార్థనలు ఆలకించేవాడు నా ప్రభ నా నాయన సర్వ శరీరులు నీ ఎద్దుకు వస్తారని సెలవిచ్చినటువంటి దేవుడు. మేమంతా మీ ఎద్దుకు వచ్చి ప్రార్థించినప్పుడు మా
ప్రార్థనలకు నా ప్రభ మొరలను ఆలకించి సమాధానాన్ని అనుగ్రహిస్తూ నా ప్రభా నా నాయన మా సంతోషాన్ని పరిపూర్ణం చేస్తూ మా విశ్వాసాన్ని ఘనపరుస్తున్నటువంటి దేవానికి వందనాలు. ఈ రీతిగా నా ప్రభ ప్రతి అంశమును మీ ముందు పెట్టినప్పుడు నా ప్రభా నా నాయన ఆయా మరి నా అంశాలకన్నిటికి కూడా నా ప్రభా నా నాయన జవాబును అనుగ్రహించారు. అదే రీతిగా ఇంకనూ నా ప్రభ మా అంశాలను మీ పాదాల చెంతకు తీసుకుని వస్తుండగా నా ప్రభ ప్రార్థన ఆలకించమని మీ సన్నిధిలో వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి నా నాయన మరి జ్యోతి వాళ్ళ తల్లిదండ్రుల పొలాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూనండి. ఆ సమస్యను మీరే పరిష్కరించండి. ఈ రోజుకి కూడా నా ప్రభ సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. దయగలిగినటువంటి తండ్రి చాదని శిష్యుని జ్ఞాపకం చేసుకుంటూనండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అఖిల పవన్ ద్వారా నా ప్రభ ఆస్ట్రేలియా జరుగుతున్న పరిచర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మీ చిత్తం అయితే నా ప్రభ మరి సిస్టర్ గారు మరి 17వ తారీఖున బయలుదేరి మరి అఖిల సిస్టర్ చాందిని సిస్టర్ ఇద్దరు కూడా ఇండియా రానై ఉంటుండగా నా ప్రభ ప్రయాణం కొరకు సిద్ధపరచండి. నా ప్రభ నా నాయన బిడ్డలకు కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా నా ప్రభ మీరే సహాయం చేయవలసిందిగా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. సంతోషిని నా ప్రభ నా నాన్న శరీరాలు కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఉద్యోగ బాధ్యతలు తోడుగా ఉండండి. బాబుకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ చిత్తం అయితే నా ప్రభ రెండవ సంతానాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రభావతమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. నా ప్రభా తన ఆరోగ్య పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు, తన సమస్యలను ఎరిగినటువంటి దేవుడు నా ప్రభా నా నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకో దేవా నా నాయన. ప్రత్యేకంగా చైతన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. నా ప్రభా బిడ్డను నా ప్రభా నా నాయన రక్షణను రోజు చూపించిన తండ్రి తన మనోనేత్రాలను వెలిగింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. సుధీర్ బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి నా నాయన. మరి ఆ కుటుంబ సమస్య మీరు ఎరిగి ఉందరు నా ప్రభా నా నాయన. మీ చిత్తం నా ప్రభ, మీ చిత్తానికి మేమే మాత్రం కూడా నా ప్రభ నా నాయన మరి బదులు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం నా ప్రభ. ప్రశ్నించలేనటువంటి వారం దేవా. మీ చిత్తానుసారంగా ఆ కుటుంబాన్ని మీలో కట్టండి తండ్రి నా నాయన. బిడ్డలకు నా ప్రభ వినతే సిస్టర్కు మంచి మనసులను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా ప్రభా. నూతన సంవత్సరంలో నా ప్రభ ఆ కుటుంబంలో నూతనమైనటువంటి విధానంలో నా ప్రభ మార్పును తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన. ఈ రీతిగా స్వర్ణ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. నా ప్రభ తన విశ్వాసాన్ని కనపరచండి. తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతను మీ కృపామయ దృష్టిని తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. జ్యోతి గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు నా నాయన. ఆయా మరి బిడ్డ ఎన్నో సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నా ప్రభ తండ్రి నా నాయన. బిడ్డ చదువుల్లోనూ నా ప్రభ నా నాయన బ్రదర్ గారి డ్యూటీ రాకపోకల్లోనూ సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. శిరోమణి సిస్టర్ జ్ఞాపకం చేసుకో తండ్రి నా నాయన. తన ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. ఆ కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. శ్రీనివాస బ్రదర్ గారిని గౌడుగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. తన డ్యూటీ రాకపోకల్లో సహాయం చేయండి. తన అవసరతలన్నింటినీ కూడా మీ కృపామదేశంలో తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి. మరి విజయలక్ష్మి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. రాంబాబు అనే వ్యక్తితో మీరు మాట్లాడండి నా ప్రభా తండ్రి. ఇవ్వవలసినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వగలగడానికి సహాయం చేయండి. ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. మరి నా ప్రభా నా నాయన రేవతమ్మ ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభా నా నాయన మా అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యను అంతటిని కూడా మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నా నాయన. అదే రీతిగా యూదుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. రక్షణ లేనటువంటి రక్షణ వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా నా కుటుంబంలోనే నా ప్రభా నా నాయన వాళ్ళిద్దరిని కూడా మీరే నా ప్రభా నూతన సంవత్సరంలో దర్శించండి నా ప్రభా. మీ వాక్యం వినిపింప చేసుకుంటూనండి. వారి మనోనేత్రాలను వెలిగింప చేయండి నా ప్రభ. వారు కూడా నా ప్రభ మీ రక్షణను రుచి చూచి నా తండ్రి నా నాయన మీ రక్షణ మార్గంలో నా ప్రభ నడవగలడానికి కూడా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప విడవనేటువంటి దేవా నా నాయన. మీ కృపకు వారిని కూడా పాత్రలుగా ఎంచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన. ఈ నూతన సంవత్సరంలో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ ఎలా అయితే నా ప్రభ నా నాయన మీ సన్నిధిలో నా ప్రభ నా నాయన మరి నా తండ్రి ప్రార్థించాడు. ఆ రీతిగా నా ప్రభ నేను నా కుటుంబం కూడా మీ సన్నిధిలో సాగిలపడడానికి సహాయం చేస్తురండి. నూతనమైనటువంటి విధానంలో నా కుటుంబం అంతా మిమ్మల్ని సేవించడానికి సహాయం చేస్తురండి నా ప్రభ. నూతన సృష్టిగా మేము ఉండటానికి సహాయం చేస్తురండి నా ప్రభ. మేము ఏది చేసినా కానీ నా ప్రభ నా నాయన మీకు మహిమకరంగా నా ప్రభ మీకు మహిమ తెచ్చే విధానంలో నా ప్రభ మా ప్రవర్తన మా మాటలు నా ప్రభ ప్రతి ఒక్కటి కూడా ఉండగలడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. దీని రాలినటువంటి నా కుటుంబ పక్షంగా కూడా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలయ్యా.
తండ్రి నా నాయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కూడా వందనాలు. గత సంవత్సరంలో వాగ్దానాన్ని ఇచ్చి రక్షానుసారంగా నెరవేర్చారు. ఈ సంవత్సరం వాగ్దానాన్ని పట్టుకుని కూడా నా ప్రభ మీ సన్నిధిలో అన్ని దినము ప్రార్థించడానికి సహాయం చేస్తారండి. నెమ్మది నేను సమాధానం అనుగ్రహించి గొప్ప దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు వందనాలు. మీరు ఏది చేసినా మేలు చేసే దేవుడు నా ప్రభా నా నాయన. నా ప్రభా నా నాయన కీడు ఏమాత్రం నా ప్రభా నా నాయన మీరు నా ప్రభా నా పక్షంగా ఏమాత్రం కూడా కీడు ఊహించని తలంచని దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగలిగినటువంటి నా ప్రభ ఇచ్చిన సమయం బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ అడుగక మరచిన ఈవులన్నిటిని కూడా నా ప్రభు మీరు ధారాళంగా అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నా ప్రభువును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబం ద్వారా మరొకసారి నీకు ఆసన్నిధికి రావడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఏంటంటే నమ్మది స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభు నేచర్గా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ దాసం ద్వారా నమ్మందించిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలయ్యా. సామెతలు తండ్రి 3వ అధ్యాయం ద్వారా మా ముందుంచిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనమన్న మాటకై నీకు వందనాలయ్యా. నీ ఆజ్ఞలను కనుక్కొని తండ్రి నీ మార్గంలో నడవడానికి సహాయం చేసేయా. నేను భయభక్తులు కలిగి జీవించటం నాకు నేర్పించేసే. నీవే నా దేవుడు తండ్రి, నీ వంటి గొప్ప దేవుడు నాకు లేడు ప్రభా. అన్ని నామముల కంటే పైనామం గల దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నువ్వు దయనుంది మంచి వాడవని అనిపించుకుంది అన్న వాక్యం కూడా నా పట్ల నెరవేరుస్తామని అడుగుచిన ప్రభా. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక తండ్రి నాయన నీ కొరకు కనిపెట్టి నీ వాక్యానుసారంగా జీవించటం నాకు నేర్పించేసేయా. గర్విస్తున్నాను తండ్రి. నాలోని గర్వాన్ని తగ్గించేసా, తీసేసేయా. నీకు లోబడి నీ యందు ఆనందించే బిడ్డగా చేసే, నీ మార్గంలో నడిపించేసే, నేను ప్రేమించే బిడ్డగా చేయమని అడుగుచిన ప్రభు సహాయం చేసండి. మోర్దెకైని మరి తండ్రి నాయన మన్ను మా ముందు ఉంచినావు నీకు వందనాలు స్తోత్రులయ్యా. మోర్దెకై తండ్రి ఏ విధంగా నీ ఆజ్ఞలను గైకుంటూ నీ మాట నెరవేరుస్తూ వచ్చినాడో తండ్రి, అలాంటి జీవితం నేను కూడా జీవించడానికి నాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దానికి జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ప్రభా, ఇచ్చిన వాగ్దానం కూడా నా పట్ల నెరవేర్చమని ఇచ్చిన ప్రభా. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయమని వాక్యం సెలవిస్తున్నాను. అవును ప్రభా నాయన, మరి దాని గురించి కూడా తండ్రి నా పట్ల నెరవేర్చే దేవుడిగా ఉంటున్నందుకే వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. ఎస్లేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎస్లేమా నేను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికే నీకు ఎస్లేం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయసేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నాయన నూతన సంవత్సరంలో తండ్రి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తండ్రి నూతనంగా తండ్రి నాయన నూతన అనుభవంతో తండ్రి నీ ముందుకు రావడానికి సహాయం చేయండి. నాయన భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థిస్తున్న మీరే సహాయం చేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. ఇంతవరకు తండ్రి దాసాలు చేసిన ప్రార్థన ఆలకించి జవాబిస్తామని నమ్మి స్తుతిస్తున్న ఆ ప్రార్థన కూడా నీకు అంగీకారంగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాడు ఇచ్చిన ప్రభు సహాయం చేసిన ఎప్పుడు సవసం దయసేకు జ్ఞాపకం చేసుకున్న దాపులను సేకులను కూడా మంచి ఆరోగ్యం తెచ్చినప్పుడు పంపించబడుతున్న ప్రతి నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. నేను సల్మాన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని తన సేవా పరిచర్య అంతట్లో కూడా మీరు సాధించింది. దాసుని బలపరిచి ఆరోగ్యం తెచ్చింది. నేను ఆంటీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చింది. పాప చదువుల భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. మరి స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలు కూడా మీ సన్ని తోడుగుంచండి. క్షేమాన్ని దయచేయమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి ఆయన మరి ఆంధ్రసంఖ్య లాంటి పచ్చని కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి. దేశ విదేశాల్లో చేసిన పచ్చని దీవించండి. నిదాసుని కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచినప్పుడు సహాయం చేసిన ఆశీర్వేదం జ్ఞాపకం చేసుకుని తన సేవా పరిచయం అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారండి నాయన. మరి అలాగే తండ్రి రాబోతు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న బ్రదర్స్ జ్ఞాపకం చేసుకున్న వారి పరిచయం అంతట్లో కూడా మీరు సహాయం చేస్తుంది. మా వ్యక్తిగత ఆరోగ్యం జ్ఞాపకం చేసుకుని మానేలు అంకు లాంటి పచ్చని కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి. మా విశ్వాసాలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేసి నడుచిన ప్రభా. అక్కర్లన్నీ ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తున్నాం నడుచిన ప్రభా సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడుచిన ప్రభా. అనుబంధ సంఘాల పరిచయం అంతట్లో కూడా మీరు సహాయం చేస్తున్నాం నడిచిన ప్రభా. నాయన సహాయం చేస్తున్నాను. మరి మంగళవారం తండ్రి దీని పరిచయం అంతట్లో కూడా మీరు సహాయం చేస్తున్నామని నాయన ఎక్కడెక్కడైతే తండ్రి మరి ఆల్విన్ కాలంలోను మరి ప్రగతి నగర్లో మందిరాల్లో జరుగుతున్న మరి సంఘ ప్రార్థనలు కూడా మీరే సహాయం
చేస్తున్నాం. మేము కూడా తండ్రి సమయానికి మందిరానికి రావడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేయండి. ఇజ్రాయేల్ దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. శాంతి సమాధానం దయచేయండి. చిన్న దేశమైన తండ్రి, చుట్టూ శత్రు దేశాలు ఉంటున్నాయి తండ్రి, వాటన్నిటి నుండి కాపాడి విడుదల ఇచ్చి తండ్రి క్షేమాన్ని మీరే దయచేస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేయండి. మా దేశ రాష్ట్రాధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని పరిపాలన శాంతియుతంగా జరగట్లేదు సహాయం చేయండి. వారిని కూడా రక్షించుకుని నడిచినప్పుడు సహాయం చేసిన వారు ఉద్యోగ బాధ్యతలన్నింటిలో కూడా మీరే సహాయం చేస్తున్నాం. నడిచినప్పుడు మనుషులందరూ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజుల కోసం, అధికారుల కోసం, ప్రధానుల కోసం, యాచకుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా నేను అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మోకాన్ని నా ముందు ఒంగులాగిన ప్రతి నోరుని స్థుతించలాగిన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుండండి. ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక సమస్యల నుండి తప్పించి విడిపించి దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి. వారు లేని లోటును కూడా బిడ్డలకు తీర్చమని నడిచినప్పుడు సహాయం చేస్తుండండి. గొప్ప దేవాన్ని కొందరు యవనస్తుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా వారిని భయభక్తులు కలిగి జీవించడం నేర్పించండి. మార్గంలో నడిపించేసండి. బల్ల చుట్టూ ఓలి మొక్కలు వలె మందిర ఆవరణలో పచ్చని చెట్ల వలె ఎదుగు భాగ్యం దయచేసి నడుచున్నాను. లక్ష్య స్వభాన్ని తీసేసే క్రమంగా శ్రద్ధగా కూర్చొని వాక్యమిని తండ్రి, వాక్యానికి లోబడి తండ్రి, వాక్యానుసారంగా జీవించటం నేర్పించేసి ఆరాధించే హృదయాన్ని బిడ్డలకు దయచేసి ప్రార్థించే హృదయాన్ని దయచేసి నడుచున్న ప్రభా సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలే. మీరు జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభా సహాయం చేస్తండి. అలాగే తండ్రి యేసయ్య ఆయన నీకు వందనాలు స్తోత్రాలే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తండి. ఇంకా తండ్రి మరి రాజమని అంటే జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా సతీష్ ఇవన్నీ కూడా సిద్ధపరిచేసయ్య సాటి అని విశ్వాసాన్ని భాగస్వామి దయచేసి నడిచినప్పుడు సహాయం చేస్తారండి. సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దేవుడి ఇచ్చి బహుమానం పొందినానని నీ ఆనించే బిడ్డలుగా చేయని మార్గంలో నడిపించుకుని నడిచిన ప్రభా మా దేవుడు గొప్ప దేవుడు మా పట్ల కార్యం జరిగిస్తాడు. నమ్మి నేను విశ్వాసం నుంచి భాగ్యాన్ని దయచేయమని నడిచినప్పుడు సహాయం చేస్తాండి. అన్నకు తోడైన దేవా, మరి షారాకు తోడైన దేవా, రెబ్కాకు తోడైన దేవా, ఎలిజబెత్కు తోడైన దేవా, మరి ఆ బిడ్డలందరూ కూడా తోడైండి తండ్రి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే పొందినానని నేను దానించే బిడ్డలుగా చేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచి ముఖ్యంగా సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం దయచేయనైనా తండ్రి. మరి వినతి సిస్టర్కి బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించేసే నూతన సంవత్సరంలో మంచి బుద్ధి పుట్టించి తండ్రి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేసే బిడ్డలకు కూడా మంచి మనసును దయచేసే తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన పుట్టించమని అడిచిన ప్రభు సహాయం చేయను. కట్టే దేవుడు తండ్రి నాయన మరి సాతాను క్రియలకు అభ్యయం కలిగించి వారికి విజయాన్ని చేకూర్చి తండ్రి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి బిడ్డలకు భార్యకు మంచి మనసును అనుగ్రహించమని అడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రవాసిస్తున్న కూడా జ్ఞాపకం చేసుకుని ఊర్లో ఉన్న ఇల్లు కూడా అమ్ముడుపోవడానికి సహాయం చేయండి. తల్లి గారికి మరి బాబు కూడా మంచి ఆరోగ్యం దయచేయనైనా తండ్రి. తన భవిష్యత్ అంతట్లో కూడా చైతన్యం కూడా జ్ఞాపకం చేస్తాను. భవిష్యత్ అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని నడిచినప్పుడు సహాయం చేసి లావణ్యమూర్తి అంకులు కూడా మంచి ఆరోగ్యం దయచేయనైనా. చాందిని ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయనైనా. షేర్లీ కూడా తండ్రి సంతోషం జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా దేవుడని సహాయం చేయండి. అఖిల పవన్ పచ్చని కూడా దీవించి మంచి ఆరోగ్యం దయచేసి నడిచినప్పుడు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి కొందరు ప్రేమించి ఇచ్చిన బిడ్డలకి వందనాలు. మంచి ఆరోగ్యం దయచి లాంటి గారిని జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం దయచి నేను కూతుర్లు అల్లుళ్ళు మరి మనవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. భాస్కర్ బ్రదర్ను వెంకటరమణ బ్రదర్ను రక్షించుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవానికి వందనాలు. వారి యొక్క ఉద్యోగ బాధ్యతలన్నింటిలో కూడా మీరే సహాయం చేయమని నాయన సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు విజయలక్ష్మి యొక్క జ్ఞాపకం చేసుకుని ఊళ్ళో ఉంటుండగా తండ్రి మరి తిరిగి రావడానికి కూడా మీరే సహాయం చేయండి. రాంబాబు అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇవ్వాల్సిన డబ్బులు అడగకుండా ఇచ్చే మనసును దయచేసి ఇంటి నిర్మాణం విషయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేయడం ముఖ్యంగా తండ్రి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యం తీసేసి మంచి ఆరోగ్యం దయచి నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు తండ్రి. నిజమైన క్రైస్తులుగా చెప్పుకునే భాగ్యం దయచి నేను వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని రక్షించుకేసే రక్షణ మార్గంలో నడిపించేసే నమ్ముతున్నారు. విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. నమ్మి నేను విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేసి నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా తండ్రి ల్యాండ్ ఇష్యూ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మరి నా చిన్న పెద్దనాన్న వాళ్ళ హృదయాలను మార్చేసి తన పేరు మీద ఉన్న భూమిని తండ్రి మరి నాయన న్యాయంగా పోరాడుతున్నారు తండ్రి. నాయన మరి మీరే సహాయం చేయమని నీవు తండ్రి అన్యాయం చేస్తే ఊరుకునే దేవుడు కాదు ప్రభా. దయచేసి జ్ఞాపకం చేసుకుని అన్యాయం జరగకుండా తండ్రి నాయన మరి పెద్దలు చెప్పినట్లు విని తండ్రి
ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళకి దీని మనసు తగ్గింపు జీవితాన్ని కలుగ చేయమని అడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆ సమస్య అంతట్లో కూడా మీరుండి సమస్యను పరిష్కరించమని అడిచిన ప్రభా, ప్రతి ఒక్కరు హృదయాలను కూడా కదిలించమని అడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు. హరితరత్నాన్ని కూడా రక్షించుకోసే రక్షణ కార్యం జరిగించేసి నా ప్రార్థన రక్షణలకు తీసుకురమని నడిచిన ప్రభా, రత్నాన్ని కూడా త్రాగు నుండి దూరపరచమని నడిచిన ప్రభా, హర్త కూడా గర్భఫలం దయచండి. దేవుడు ఇచ్చి బహుమానం పొందినానని నీ అంచెబిడిగా చేయండి. సాక్షిగా ఉంచుకేసేయ. ముఖ్యంగా నా కుటుంబంలో మీరుండండి. అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్న దేవానికి వందనాలయ్యా. ప్రతి విధమైన ఆటంకం నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు అన్నావు తండ్రి. పరలోక రాజ్యము వారిది అన్నావు తండ్రి. అవును ప్రభా, నీ రాజ్యానికి వారసులుగా మేము ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను నా ఇంటి వారిని సేవించడం వాగ్దానం నెరవేర్చేసే కుటుంబంగా నీ మందిరానికి రావడానికి సహాయం చేసే బిడ్డల చదువుల భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేసే వారిని కూడా తండ్రి. మరి 20 నుండి ఎగ్జామ్స్ ఉంటున్నాయి తండ్రి. మీరే మీ జ్ఞానం ఇచ్చి మనకి ఇచ్చిన జ్ఞానం ఇచ్చి చక్కగా రాయడానికి కూడా సహాయం చేయండి. కానీ ఇది కూడా హాస్టల్ ఒంటరిగా ఉంటుండగా తనపై నీకు ఆపదలు ఉంచండి. ఆరోగ్యం దయచండి. ప్రతి విధంగా ఆటంకం నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆ బిడ్డపై నీ కాపుదలు ఉంచండి అయ్యా. మరి అసలు ఆ బిడ్డల మధ్య తండ్రి నీ సాక్షిగా ఇశ్రాయేల్ చిన్నది ఏ విధంగా అయితే సాక్ష్యం కలిగి ఉన్నదో తండ్రి, అలాంటి సాక్ష్యము మరి ఇంకనిది కూడా కలిగి ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా. నేను కూడా బలహీనాలని అయినప్పటికీ నన్ను బలపరుస్తున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా బలము నా గాను నా ఆశ్రయ దుర్గమేందేవా, నా రక్షణకర్తమైన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. ఇచ్చిన రక్షణ బట్టి నన్ను ఆనందింప చేసిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. మోకాలు నొప్పులు నడుకులు విడుదల దయచేసి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభు సహాయం చేస్తండి. మరి కరోనా విషయమై ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి కరోనా వస్తుందని వింటున్నాను తండ్రి. రైతు జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని తండ్రి మా ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తలు తీసుకుని తండ్రి జాగ్రత్తగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని అక్కర్లన్నీ ఎరిగిన దేవ మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు మనసును కూడా జ్ఞాపకం చేసుకుని అయినా దేవుడు ఉద్యోగం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసి ఆశ్వని భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుని కనుమైన నామని హెచ్చిస్తున్నా కొరకు త్వరలో తిరిగి రానని స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ ప్రార్థన చేరుతావు నాయనా. అంకుల్ చేయండి అంకుల్ ఈ రోజుకి. చేయాలన్నా నానా సరే. ప్రేమగుల తండ్రి, దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో దయగల తండ్రి మరొక దినాన్ని నూతన సంవత్సరంలో నాయన మీ రక్తం ఇచ్చుకున్నటువంటి ఆన్లైన్ ప్రభావ పరిశుద్ధులతో చేరి మీ గన్మె నామాన్ని హెచ్చించి పూజించుకొని ఆడి దయగల తండ్రి ఉదయాన్ని సన్నిధిని వెతకడానికి నాయన కృపాంశం చేరి రావడానికి సజీవంగా మా అందరికి ఇచ్చిన ఆధిక్యత కొరకు హృదయపూర్వకంగా మీ కృతంతాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దయగల తండ్రి. సామెతల 3లో నుంచి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క మాటలన్నిటి కొరకు స్తోత్రంలో జీవనం తండ్రి కలిగిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి ప్రభా, మరి దయన సత్యమును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయినందుకు వందనాలు. ఉపదేశంలో మరవకుండా నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు ప్రభా దీర్ఘాయును ప్రభా సుఖ జీవనంతో గడిచినటువంటి సంవత్సరాలు మీరు మాకు అనుగ్రహిస్తానని శాంతిని మీకు కలుగజేస్తానని ఇచ్చిన యొక్క మంచి మాటల కొరకు స్తోత్రములు. దయ సత్యమును ప్రభా ఎన్నో నిన్ను విడిచిపోవని చెప్పిన మాట కొరకు స్తోత్రాలు. వాటిని కంఠభూషణంగా ధరించుకోమని చెప్పిన ప్రభా వందనాలు. ఆయన నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకోమన్నావు. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంది. మా ప్రవర్తన అంతటి ఎంత మీ అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవా మీరు మా యొక్క త్రోవలను సరళం చేస్తానని ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాను. గడిచిన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దాన అక్షరాలు నెరవేరుస్తూ వచ్చినావు. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానంతో మమ్మల్ని తండ్రి ప్రభా దర్శిస్తూ వచ్చినావు. వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరంలో కూడా ప్రభా మా వాగ్దానం మేము స్వతంత్రించుకోవడానికి దయ తండ్రి మీ ఆజ్ఞలను అనుసరించి దేవా మీ త్రోవలు ఎందుకు బ్రతకడానికి మీ కృపను మాకు సహాయాన్ని దయచేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. భూలోకంలో దుష్టత్వం నుంచి మేము తప్పించబడాలంటే ప్రభాని ఆజ్ఞను తప్పకుండా పాటించే విషయంలో మా అందరికీ మీరు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఉన్నవాడు అనవాడు అయిన దేవుడుగా మా జీవితాలు మీరు నందుకొందనాలు. వాగ్దానం నుంచి నెరవేర్చేవాడుగా నందుకొందనాలు. తండ్రి నీ చెంతకు వచ్చినప్పుడు ప్రభా నీ యొక్క మాటల చెత్త మమ్మల్ని తండ్రి తృప్తిపరిచేవాడుగా నందుకొందనాలు. జీవం గల నీ మాటలన్నిటి కొరకు వందనాలు.
జీవాధిపతిగా ఉన్నందుకు వందనాలు. సజ్జుడైన దేవుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మొదకైన ప్రభావ నా ముందు తీసుకొచ్చి వచ్చినారు. దయలతోని మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాం. తన పరిస్థితి అంతా నాయన బహు భయంకరంగా ఉన్నప్పటికీ దయల తండ్రి ప్రభా తన యొక్క వారంతా కూడా నాయన నిర్మూలన చేయబడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దయల తండ్రి అద్భుత రీతిగా ప్రభా తలక్రిందులు చేసి ప్రభా తనకు జయమిచ్చిన దేవుడుగా మా జీవితాల్లో తన జీవితంలో మీరు ఉంటూ వచ్చిన కొందనాలు మార్చిన దేవుడు అన్ని తరాల్లో ఏకరీతున్న దేవుడు దయల తండ్రి మొద్దుకై జీవితంలోనే కాదు మా జీవితాల్లో కూడా నాయన మీరు కార్యం చేసే దేవుడిగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తూ వచ్చిన పరిస్థితుల వైపు మేము చూడక తండ్రి మహోన్నతుడు సర్వోన్నతుడు నీ వైపు చూస్తూ ఇంత భయంకరమైన పరిస్థితి మా జీవితంలో సంభవించినప్పటికీ మేము జడియకుండా నాయన మేము భయపడకుండా తండ్రి మీ కొరకు నన్ను కనిపెట్టుకొని ప్రభా మీ ద్వారా విజయం పొందే భాగ్యాన్ని నాకు దయచేసి రాసుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మా జీవితంలో చేస్తూ వస్తున్నాను. మేలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. లోకంలో ఎంతో మందికి లేని గొప్ప భాగ్యము ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. వందనాలు ప్రభా వారిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిజ దేవుని ఎరిగే భాగ్యాన్ని వారు కూడా మీరు దయచేసి రాసుగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు తండ్రి. రక్షణ లేని వారిని మీరు దర్శించి రక్షణ దయచేసి రాసుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నాయన మా యొక్క నాయన పాలకులను మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. అధికారులను తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. నేను నిజమైనటువంటి పరిచయం చేయడానికి సేవ చేయడానికి నాయన మంచి పదవిలో ఉన్న వారందరినీ మీరు దయలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిగతా మంత్రులను జ్ఞాపకం చేసుకోండి, ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దయలు తండ్రి అందరూ నీతియుక్తమైనటువంటి నాయన మరి వారి పని వారు చేయడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. లోకంలో ఏమేమి సంపాదించుకున్నా తీసుకెళ్ళం కనుక తండ్రి నాయన తగు మెలుగులు కలిగి జాగ్రత్త కలిగి బ్రతకడానికి ప్రతి ఒక్కరికి నాయన మీరు మీ భయాన్ని నాయన దయచేసి రాసుగా ప్రార్థన చేసి వస్తున్న నార్త్లో ఉన్న మా యొక్క నాయన మరి నా తన ప్రభా సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు పడుతున్నటువంటి ప్రయాసం మీరు ఎరుగుదురు. మీ నామములో జయమిచ్చే దేవుడివే ప్రభా. అయ్యా మీ యొక్క ప్రజలను నాయనని దయ కొరకు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యల్లో తండ్రి వారి సేవలు అంతట్లో మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్న కఠినమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్న క్రైస్తవులను జ్ఞాపకం చేసుకుంటూ రండి. కొంతమందికి నాయన ఇండ్లలో ప్రభా భర్తలు రక్షించబడి ఉండరు, అయితే భార్యలకు ఎంతో ఆటంకంగా ఉంటుంది. అటు వారిని మీరు దర్శించండి, కరుణించండి. వారి భర్తలకు కూడా రక్షణ దయచేసి రండి. ఇంట్లో అందరూ రక్షించబడటానికి కృపను అనుగ్రహించండి, మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను నాయన. ఎబ్రోన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన సమాధానం కొరకు పరిపూర్ణమైన సమాధానం దయచేసి రండి. అక్కడ నుండి జరుగుతున్న పరిచయం మీకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అనుబంధ సంఘాలను జ్ఞాపకం చేసుకొని కృప చూపిస్తారని అన్ని సంఘాలు అందరూ ఐక్యతతో కలిగి నాయన పరిచయం చేయడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. ఆండర్సన్ జ్ఞాపకం చేసుకోండి నాయన. విదేశాల్లో చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. శిల్ప సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. VBS పరిచయలో ఘనంగా వాడుకొని మీ నామను మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నాయన ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సాల్మన్ కొరకు మీకు స్తోత్రాలు నాయన. ఆయన పక్షాన కుటుంబ పక్షాన ఇంతవరకు మీరు చేసిన మేలు కొరకు కొందనాలు. విజయ మేరకు మీరు జ్ఞాపకం చేసుకొని తన ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తన పరిచయలో ఈ సంవత్సరము అధికంగా నాయన ఫలాలు ఫలించడానికి నాయన పరిచయలో అనేకులకు ఆశ్చర్యకరమైనటువంటి పరిచయం చేయడానికి ప్రియుల హస్తాలను మీరు బలపరచవలసిన ప్రార్థన చేసి వచ్చిన శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగింపబడి తగిన తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిన్ను సేవించే విషయంలో సేవ చేసే విషయంలో మీ కనికరాన్ని ప్రియుల పక్షాన్ని కనపరచవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. అన్నకు తండ్రి బీపీ షుగర్ కంట్రోల్ ఉండేలాగా సహాయం చేస్తారని, మొక్కల నొప్పులు తండ్రి ప్రభా ఆయా రీతులుగా బలహీనుడిగా ఉంటుండగా కరుణించి కృప చూపించిన కృప నీకు చాలా సెలిచిన యొక్క వాగ్దాన్ని సంపూర్ణంగా అనుచితులు నెరవేరుస్తారండి ప్రభని. ఇప్పుడు తన శక్తితో నింపండి, ప్రతి దినము నూతనమైనటువంటి బలంతో నింపి తండ్రి నాయన నీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది కనుక ప్రభా మీ యొక్క రెక్కల కింద ఆయనకు ఆశ్రయాన్ని ఇచ్చి సేవలో బలంగా వాడుకొని మీ నామను మహిమ తెచ్చుకోమని అక్క దేశ పరిచయలు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని అక్క యొక్క బలహీనతల నుంచి కూడా ఆ యొక్క నరాల బలహీనతను కూడా సంపూర్ణ స్వస్థనిచ్చే మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాం. ప్రేమించిన కుమార్తె హుల్డ కొరకు స్తోత్రాలు. బిడ్డ రాకపోకల్లో చదువులు తోడుకొని సహాయం చేయండి, బలాన్ని దయచేస్తురండి. తన కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఈ రీతిగా కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఆస్ట్రేలియా పవన్ అగ్గిలో చేసినటువంటి పరిచయలు మీ కనికరాన్ని మీ కృపను చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇంతవరకు వారి పక్షాన ఎన్నో మేలు మీరు చేస్తూ వచ్చినారు, వాటన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఆ పరిచయం వృద్ధి పొందటానికి సహాయం చేయండి. అనేక ఆత్మలు నా తన ప్రభా చేర్చబడటానికి సంఘం అభివృద్ధి పొందడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రియులెంతో ప్రయాసతో ప్రభా, ఎంతో ఆసక్తితో ప్రభా, విదేశాల్లో ప్రభా అయ్యా మరి సమయం ఉండదు, అయినప్పటికీ వారు జాబ్స్ చేసుకుంటూ కూడా దేవా అక్కడ భక్త సింగన్న సాక్ష్యాన్ని నాయన ప్రభా స్టార్ట్ చేయాలన్న తలంపు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు ప్రభా. వారి యొక్క జాబ్స్ లో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రేమించి ఇచ్చిన కుమార్తె కుమారుని కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డలు కూడా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన
ప్రార్థన చేసి వస్తున్నాను. దయల తండ్రి మరి షర్లీ సంతోషం కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇలాంటి డేవిడ్ కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని భద్రతను కాపును అనుగ్రహించి వస్తుందిగా ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. మరి చాందినక్కను ఇలా అనుమతులను జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. వారి బలహీనతలకు కూడా మీరు పరిపూర్ణ నాయన బలాన్ని ఇచ్చి ప్రియులను ఆదుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. శ్యామల కొరకు స్తోత్రాలు. తన బలహీనతలు కూడా సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి కృప చూపించి ఆయన కుటుంబంలో నాయన ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు. నాయన అల్లులను కూడా దయలు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా మరి భాస్కర్ కి వెంకటమ్మకు రక్షణ దయచేసి రోజుగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఎదుగా జ్యోతి సిస్టమ్ బట్టి స్తోత్రాలు. తన జీవితంలో మీరు చేసిన సాయం బట్టి వందనాలు. మెడిసిన్ కారణంగా తండ్రి తనకున్నటువంటి ఆయన బలహీనతలను బట్టి తండ్రి తను మెడిసిన్ సేవిస్తుంటుండగా ఆ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేసినట్టు కృప చూపించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అవసరం ప్రార్థన చేసి వస్తున్నాను. వారి యొక్క తల్లిదండ్రుల పొల విషయంలో ఎన్నో దినాల నుంచి ప్రభా ఇక ఆ రీతి సాగుతూనే వస్తుంది. కరుణించి కృప చూపించి న్యాయవంతుడైన దేవుడు బాధింపబడు న్యాయం తీర్చే దేవుడు కరుణించి నాయన వారికి న్యాయం జరిపించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. నా తన ప్రభా కోర్టు కేసులు అవన్నీ అనుకోకుండా ప్రభా మరి నాయన నీతిగా ప్రభా న్యాయంగా ప్రభా యొక్క పొలాలు పంపిణీ చేసుకునే విషయంలో కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ రీతిగా ఎంతమంది అయితే ఏ అక్కర్లతో ఉంటున్నారో అటు వారందరి మీద జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తామని ముఖ్యంగా దయలు తండ్రి మరి సుధీర్ బ్రదర్ని బట్టి నీ పాలు చెందుకో చేతిపరచుండే కరుణించి కృప చూపించి ఈ సంవత్సరమైన నా తన ప్రభ నాయన వినితికి నా తన ప్రభ బిడ్డలకు మంచి మనసునిచ్చి దయగల తండ్రి నాయన భర్త దగ్గర రావాలన్న ఆశ తండ్రి దగ్గర రావాలన్న ఆశ బిడ్డల్లో పుట్టించి తండ్రి సమకూర్పును దయచేస్తాను. నిజం ప్రభా ఈ లోకంలో ఎంతో మంది తమ భాగస్వాములను కోల్పోయి భయంకరమైనటువంటి దుఃఖంలో మునిగిపోయినారు ప్రభ. బ్రతికుండి కూడా నా తన ప్రభ వేరువేరుగా బ్రతకకుండా తండ్రి ప్రభ తన మనసులో మార్పును దయచేసి ఆయన తనను ప్రభ మరి కుటుంబంగా నాయన మీరు సమకూర్పును దయచేసి రాసుకుని ప్రార్థన చేసి వస్తున్నాను. నేను అమలు చేసిన ప్రార్థన ఏది నిష్ప్రయోజనం కాలేదు ప్రభా. తప్పకుండా ఒక రోజు ఫలాన్ని చూడగలుగుతామా తొందరలో చూడగలుగుటకు కనికరాన్ని చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయతండ్రి ఈ రీతిగా నాయన ఇంతవరకు ఆన్లైన్ ప్రేయర్లో చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినారు, అంగీకరించినారు, ప్రత్యుత్తరాన్ని ఇచ్చినారు ప్రభా. మా జీవితాల్లో అనేకమైనటువంటి ఊహించలేనంతగా అద్భుతాలు మా జీవితాల్లో చేసినారు. వాటి అన్నిటి కొరకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అతను ప్రభా ఇంకెవరు ఏ అవసరతలో ఉంటున్నారు అటు వారందరి మీద జ్ఞాపకం చేసుకొని స్వర్ణ సిస్టర్ జ్ఞాపకం చేసుకొని వారి కుమార్తెను జ్ఞాపకం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాయన వారికి ఉన్నటువంటి అక్కర్ల అవసరాలు తీర్చి మీ నామం తెచ్చుకొని ఉదయ సిస్టర్ కనెక్ట్ కాలేదు సహాయం చేయండి. కనెక్ట్ అవ్వడానికి కృపను అనుగ్రహించండి. వారి అక్కర అవసరాలు కూడా మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేసి ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయగల తండ్రి నా దీన కుటుంబాన్ని మీరు కరుణించి కృప చూపించి దేవా మీ దయలో మేము వరదిల్టానికి కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు. దయగల తండ్రి ఇంత దేవుడు మహాదేవుడు అయిన నీ కనికరము నీ కను దృష్టి మా మీద మా కుటుంబం మీద నిలపడానికి ఎంత మాత్రం పాత్రలం కాదు ప్రభా. అయినప్పటికీ ప్రభా మీరు ఏర్పరచుకుంటూ వచ్చినారు, నీ జనాంగంగా చేసుకుంటూ వచ్చినారు. అవును తల్లి మంచి వారిని నాయన జ్ఞానవంతులను సిగ్గుపరచు నిమిత్తము వెరివారిని ప్రభా తృణీకరింపబను అని నాయన మరి బలహీనను ఏర్పరచుకున్నారు. అయితే అందులో ప్రభా వెరిదాన్ని కరుణించినారు, కృప చూపించినారు. నాకు భవిష్యత్తు ఉండదు అనుకున్నాను. దేవా క్రీస్తు దయలో నాయన నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసి తండ్రి నిట్టూర్పులు దుఃఖము ఇవన్నీ తీసివేసి సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహించి నా జీవితంలో నా కుటుంబ జీవితంలో నా ప్రభు ప్రేమను రుచి చూచే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినారు ప్రభా. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నీ సాక్షిగా లోకంలో కొనసాగే నిమిత్తము అనుమతిస్తూ వస్తున్న పరిస్థితులు అన్నిటి బట్టి స్తోత్రాలు ప్రభా. నమ్మకంగా మిమ్మల్ని సేవించడం ద్వారా అనేకులు క్రీస్తు చెంతకు వచ్చే వారు ఉండటానికి మా యొక్క జీవితాలను కలిగి ఉండడానికి సహాయం చేయండి. బతుకుల్లో ఏమన్నా లేకపోయినా మా ప్రభు మాత్రము మేము కలిగి ఉండాలి, అది మాత్రమే మా యొక్క గురిగా ఉంచుకొని బ్రతకడానికి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ చేసిన మేళ్ళ కొరకు ఉపకారాల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన బేర్పేగే సమాజ మందిరం కొరకు స్తోత్రాలు, అనుగ్రహించినటువంటి సేవకుల కొరకు స్తోత్రాలు. నాయన విమానులను రేచటను జ్ఞాపకం చేసుకొని అక్క కన్నా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ యొక్క వీక్ లో ప్రభా అన్న నాయన మరి ఈ యొక్క VBS పరిచర్యతో వెళ్ళాలా కరుణించి చూపించి బలపరిచి సహాయం చేసి మీ నామను భయం తెచ్చుకోమని చేసిన మేళ్ళ కొరకు వందనం చెల్లిస్తూ ఏమి ప్రభా ఏం లేని రిక్చాలను హృదయపూర్వక స్తుతి ఆరాధన ప్రార్థన పనులు యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా నీ పావుల చెంత నీ బిడ్డలంగా మేము రాగలిగే ధన్యత మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. నీ వాక్యమును నెరవేర్చడానికి భక్తులు వెళుతూ వచ్చినటువంటి ప్రాణాపాయ స్థితులు వారు మాత్రమే కాకుండా వారి జాతి ప్రజలందరూ కూడా తండ్రి మృత్యు శాసనమునకు గురైనటువంటి పరిస్థితుల్లో నీ ప్రలైనటువంటి వారిని నీవు ఎంతగానో వారి కళ్ళ ఆపదల్లో వారి నీతిగా బ్రతికినందుకు గాను సద్భక్తితో బ్రతికినందుకు గాను వారి కళ్ళ ఆపదలు అన్నిట్లో నుంచి నువ్వు విడిపిస్తూ వచ్చినావు.
అటువంటి గొప్ప చరిత్రను ఎస్తేరు గ్రంథములో మొర్దెకై తన ప్రజలకును తన దేశస్థులో చాలా మందికి ఇష్టడుగా ఉంటొచ్చినాడు అనేటువంటి మాట, తన జీవిత విషయమైన రాపిస్తూ వచ్చినటువంటి మాట మాకెంతో గొప్పదైనటువంటి సవాలుగా మీరు ఉంచినారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆ యొక్క హామానుకు నమస్కరించకపోవడమే తనకు వచ్చినటువంటి కష్టముగా మేము చూస్తున్నాం. తండ్రి, నీ దేవుడు యెహోవాకు మాత్రమే సాగిలపడాలి అనేటువంటి మాట ఎంతో ఖచ్చితంగా నెరవేర్చినటువంటి భక్తుడిగా మేము చూడగలుగుతా ఉంటున్నాం ప్రభువా. అలాగున మా యాత్ర జీవితంలో, నీ బిడ్డలుగా అనుదిన జీవితంలో మాకు నిజముగా వచ్చినటువంటి పరీక్షలు, ఆ రకమైనటువంటి పరిశోధనలు నీ వాక్యం కొరకుగా వచ్చినప్పుడు మేమెంతో ధనిలం. పరలోకమందు మాకు ఫలమిస్తాన్నావు. అలా నమ్మకస్తులమై మిమ్మల్ని సేవించడం కొరకుగా మీ కృప కోరుకొనొచ్చు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొనొచ్చు. ప్రియ ప్రభువా, ఈ రీతిగా మాట విషయములో తప్పనటువంటి వారంగా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఆదిదినము చదువుతున్నటువంటి ప్రతి వాక్య విషయంలోనూ దేవుడు చెప్పింది చేయడానికి కొరకుగా వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు మేము వైదొలునటువంటి వారం కాకుండాట్లుగా నిజ జీవితంలో నీ వాక్యమును అనుసరించడం ద్వారా కలిగే కష్టము, ఆ మాత్రం కాదు ప్రతిఫలము, రెండు మా జీవితానికి మీరు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీరు మన ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమ పడితే కూడా మీకు అనుగ్రహించబడిందని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘస్థులకు రాస్తొచ్చిన మాట ప్రకారంగా మా నిత్య జీవితంలో అట్టి క్రయము ఫలము పొందినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు. మా దేవా, ఈ దినమంతటి కొరములు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఒక్కొక్కరిని నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, మీరే సహాయం చేయండి. ఆ రీతిగా ప్రార్థనలో పాలు పొగులు పొందినటువంటి ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాస్ శ్రీనివాస్ బ్రదరు జయమస్టర్ని, కుమారుడు సునీల్ని కుటుంబముగా నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోనండి. దయగల తండ్రి, నీ దాసుని ఉద్యోగ జీవిత స్థలములో నీ ప్రేమను గురించి ఇతరులతో పంచుకునేటువంటి అవకాశాన్ని మీరు అనుగ్రహించండి. వ్యక్తిగతమైనటువంటి సాక్షులుగా మీరు వాడుకొనడానికి కొరకు ఇష్టపడుతున్నారు. అలాగ సహాయం చేయండి. మా ప్రభువా, మీ ఉన్నతమైన ఉద్దేశాలు వారిలో వద్దు నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ కొరకు, సుమేర్ బ్రదర్ పిల్లలు, వరుణ్ కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. దాసులు మోకాలు నొప్పులతో ప్రభువా బాధపడుతూ మరి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెడిసిన్ ప్రభువా కరుణించు. పరమ ఔషధంగా మందులను మీరు ఆస్వాదించి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మీ దాసులు కూడా క్రమం తప్పకుండా నీ సన్నిధికి నీ ప్రభుత్వం కలిసి సహవాసం చేయటం కొరకు మీరే వారిని బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున్న పిల్లలు వరుణు తన యొక్క చదువులో మీ కృప ఇచ్చి నీ మహిమ కొరకు తన తోటి విద్యార్థుల మధ్యలో కూడా కుమారుని నీ కొరకు ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నిన్ను
కనపరిచినటువంటి బిడ్డగా వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. అలాగున చిన్నబాబు కెనెత్తుని జ్ఞాపకం చేసుకుని హాస్టల్లో ఫుడ్ సరిగా పడతలేదు, మీరే కరుణించండి, మార్పు చేయాలని ఆలోచనతో ఉన్నారు. నీ చిత్తమే నెరవేర్చుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా తల్లిదండ్రుల యొక్క ల్యాండ్ ఇష్యూస్, మీ దోస్తుల యొక్క చిన్న వారితో ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించండి తండ్రి. న్యాయమైనటువంటి కర్తవు నీవే, న్యాయాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలా తోబుట్టు హరిత రత్నం వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి. తల్లిదండ్రుల తోబుట్టు దర్శించి గొప్ప రక్షణ వారికి బయలుపరుచుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. మిదా సుధీర్ బ్రదరు, వినితమ్మ పిల్లలు బ్లెస్సి మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీవే సమాధానకర్తవు తండ్రి. మాకును మీకును ఉండబడినటువంటి మధ్యము గోడను కూల్చినటువంటి దేవుడు, ఆర్తిగా మీ దాసుని కుటుంబ జీవితంలో వచ్చినటువంటి ఏ ఆటంకమైనను మీరు తొలగించగల దేవుడు, సమాధాన పరచగల దేవుడు ప్రభువా. నీవు మాత్రమే కార్యం జరిగించు. ఏ విధమైనటువంటి అపార్థమైనను తండ్రి మీరే తొలగించగల దేవుడు ప్రభువా. కార్యం జరిగించమని, సమాధాన పరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుని తల్లి గారు తోబుట్టు జ్ఞాపకం చేసుకో, వారి విశ్వాసాన్ని గణపరచండి. వేరే కార్యం జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు ప్రభావం కొరకు స్తోత్రం. నీ మహిమ కొరకు వారి మంచి ఆరోగ్యములు ఉంచండి. కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, కుమారుడి విషయంలో దేవా, కుటుంబ పరిస్థితులు అన్నిట్లో నీవే చాలు దేవుడు ఉంటూ ప్రభువా, గాలి తుఫాను గద్దిస్తూ నేనే ధైర్యం తెచ్చుకోడని మీ గొప్ప ధైర్యంతో మీ దోషను నింపమని ప్రార్థిస్తున్నా. ఇచ్చినటువంటి నిరీక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. జీవిత కాలంలో నీ మహిమ కొరకే నీ దోషాల యొక్క జీవితాన్ని ఒక సాక్ష్యముగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కనికరించని చైతన్యను కృపతోనే కనికరించి సమకూర్చునైనా. ఆ రీతిగా నీ మహిమ కొరకు నీ విధానములో నీ కుమారుడు దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. మధు సింధు పిల్లల జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. పాలకొని ఇంటి విషయం నీ చిత్తం నెరవేర్చుకొని మహిమ పొందండి. అలా మీ దోషాలు చంద్రమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ దోషాలు వారి యొక్క విశ్వాసం, వారి ప్రార్థనల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, ఏ ప్రకారంగా మీరు మీ దోషాలని నీ కొరకుగా వారి యొక్క పిల్లల ద్వారా నీ నామాన్ని మయంపరుచుకుంటావు, నీ వైపు చూస్తుంటున్నాం. సహాయం చేయండి. ఆస్ట్రేలియా దేశంలో ఆ ప్రభువా, వారి యొక్క కుమారుడు సంతోష్ షర్లీ మనమడు, ఆరుతుగా మా ప్రభువా కుమార్తె అఖిల అల్లుడు పవన్ పిల్ల కొరకు స్తోత్రాలు. చిన్నగా వారిలో మీరు కలుగజేసినటువంటి ఆ యొక్క ఆశ ప్రభువా, ఆ యొక్క విశ్వాస క్రియ, ఆ యొక్క చిన్న కార్యము తండ్రి, అది ఎంతో పెద్దగా ఉన్నట్లుగా, ఎంతో గొప్పగా నీ కార్యం జరిగించబడినట్లుగా మీ కృపా సహాయాన్ని కోరుతున్నా. గొప్ప దేవా, మీ అద్భుతం చేయండి. మీ దాసురాలు పిల్ల యొక్క ప్రార్థనలు, మేమందరం కలిసి చేయనటువంటి ప్రార్థనలు ఎంతో నీ మహిమార్థమై ఆ దేశమునకు
గొప్పదైనటువంటి రక్షణ కలిగినట్లుగా మీరు మాత్రమే వాడుకోనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసు మంచి ఆరోగ్యములు వచ్చండి. లావణ్యమూర్తి గారు వృద్ధాప్య బలహీనతల్లో ఉంటుండగా కృపలో బలవంతులుగా చేయండి. నీ మహిమ కొరకుగా మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా నీ నమ్మకత రుజువు చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు స్వర్ణ సిస్టరు, ప్రవీణ్ కుమార్ బ్రదర్ పిల్లలు అంకిత, ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ యొక్క చదువుల్లో మీ కృపా జ్ఞానం ఇచ్చి వారి ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని బయలుపరిచినటువంటి బిడ్డలుగా నీ కొరకు సాధనములుగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభువా, మీ దాసులు వారి విశ్వాస జీవితాన్ని గణపరచండి. వారి ఉద్యోగ జీవితాలు కూడా నీ కొరకు సాక్షులుగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలా కుమారుడు జడ్సన్ కొరకు స్తోత్రం. యవన కాలంలోని కాడి మోయట కొరకు మీ కృపతోటి మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. తన తమ్ముడు దినేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన యొక్క కెరీర్ అంతట్లో నీ కృప ఇచ్చి నీ మహిమ కొరకుగా లండన్లో తండ్రి నీ సంకల్పమును కుమారుడు నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. నీవే నీ ఉద్దేశాన్ని తన ద్వారా నెరవేర్చుకొని మహిమ పొందండి. తనను జ్ఞాపకం చేసుకోవడం తండ్రి గారిని మంచి ఆరోగ్యంలో ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసులు శిరోమణి వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాద్ గారు తండ్రి పిల్లలు అయినా ప్రవీణ దీనా కొరకు స్తోత్రం. ఈ మహాకృప చేత బిడ్డని జ్ఞాపకం చేసుకున్నదకై స్తోత్రాలు, ఆశ్రయించినకై స్తోత్రాలు. నీ కృప చేతనే నీ బిడ్డ దీనిని మంచి ఆరోగ్యములో ఉంచండి. తీసుకున్నటువంటి ఆహార పానీయములను ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా తండ్రి తనకును పెరిచినటువంటి గర్భఫలమునకును ఆరోగ్యకరంగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించుకొని మహిమ పొందండి. సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ కొనియాడుకొని చూస్తున్నాం. అలాగున తగు జాగ్రత్తల్లో మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె అశ్విని కొరకు స్తోత్రం. తన భవిష్యత్తు విషయ చిత్తం నెరవేర్చుకో. కుమార్ డేవిడ్ గవర్నమెంట్ జాబ్ కొరకు సిద్ధపడుతుండగా ప్రభువా నీ సంకల్పం తనలో నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా తోబుట్టువులు లూకన్న వారి కుటుంబము తండ్రి, మేరీ నయం సిస్టరు తండ్రి, పిల్లలు సాధవ్ షోలం, ఆర్తిగా కుమార్తె అబిగైల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి మంచి దృష్టి దయచేయనైనా, మంచి దృష్టి దయచేయి. ఆ రీతిగా ప్రభా మీ దాసు సుజాతం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారి మీరు దర్శించండి. నీ ప్రేమ శాశ్వతమైంది. కలువరి శిలువలో నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రాయశ్చిత్త కార్యం మీ దాసు రక్షణ విషయంలో కూడా ప్రభా మీరు బయలుపరుచుకోండి. ఆ రీతిగా నీ సంకల్పము తనలో నెరవేర్చుకో. పిల్లలు తబిత శైలేంద్ర కుటుంబం కొరకు, ఋతు రాకేష్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి అల్లులో మీ రక్షణ కార్యం జరిగించండి. ఓ ప్రభా నీ విలువైన ప్రేమను వారి జీవితంలో తెలుసుకోవడానికి కొరకుగా మీరు మాత్రమే కార్యం జరిగించండి. కుమారుడు సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మయం కొరకు మీ దోష విశ్వాస జీవితాన్ని గణపరచండి. ఆ రీతిగా రాజు బ్రదర్, మార్త మాస్టర్ పిల్లలు, సారా, సూజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి జయ మాస్టరు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. థామస్ బ్రదరు, అనురాధ వారి పిల్ల కొరకును ప్రార్థన చేస్తున్నాను. ముగ్గురు సోదరులకు మా ప్రభా మరి జాబ్స్ పర్మనెంట్ అవ్వాల్సి ఉంటుండగా మీరు మాత్రమే అధికారులతో మాట్లాడి జాబ్స్ పర్మనెంట్ అంటే మీరు చేయమని
మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసు శ్యామలం గారి స్తోత్రాలు, వారి ముగ్గురు కుమార్తె కుటుంబాల కొరకు స్తోత్రాలు, సుకన్య అనిల్ పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సునీన వెంకటరమణ మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, భాస్కర్ వెంకటరమణ రక్షణలో వచ్చినట్లుగా నీవే నీ అనుకూల సమయమందు రక్షణ దినమందు వారిని ఆదుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క కృపలని, నీ చేసేటటువంటి మేలని ఆ బిడ్డలకు తలంచుకొని నీవు కోరినటువంటి వారి యొక్క రక్షణ విషయంలో ఓ ప్రభువా వారి నిర్లక్ష్యం చేయకున్నట్లుగా నీవే స్పష్టముగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల విశ్వాస జీవితాన్ని బలపరచండి. నీ కొరకు సాక్షులుగా అన్ని విషయాల్లో మా ప్రభువా నీ బిడ్డని మీరు బలపరిచి నీలో వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి సూజన కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా నీ మహిమార్థమై ప్రార్థనకు రాలేకపోయినటువంటి బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకొని వారి భారాలు భరించు. లక్ష్మి గారి యొక్క కుటుంబ పరిస్థితులేమి, తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిట్లో నుంచి విడుదల ప్రసాదించు. ప్రియ ప్రభువా తన తోబుట్టుని జ్ఞాపకం చేసుకో, కుమారుడు కుమార్తె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రార్థిస్తున్నాను. ఉదయ్ సిస్టర్, హెన్రీ బ్రదర్ పిల్లలు, తన కుమారుడు అభిషేక్ ఏరన్, ఆ రీతిగా లీడియాని జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యంలో లీడియాను ఉంచు, ముఖ్యమైన కాన్పు సిద్ధపరచుని ప్రార్థిస్తున్నాం. రేచుల భవిష్యత్ దీవించమని ప్రార్థిస్తున్నాం. భాగ్యమ్మ, రాజు బ్రదర్ పిల్లలు, ప్రజ్ఞా పిడిసి రేనట్టిన కూడా ప్రార్థిస్తున్నాం. మీ దాసురాల్ని నీ సన్నిధిలో నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీరు మాత్రమే కార్యం జరిగించండి. ఇలాగున ప్రియ ప్రభువా మీ దాసు విజయమ్మ గారి స్తోత్రాలు, నారద స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతంగా మీ దాసుని కనికరించి మంచి రిటైర్మెంట్ ఇచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. వారి యొక్క శేష జీవితం నీ సేవలో కొనసాగడానికి కొరకుగా మీరు మాత్రమే సహాయం చేయండి. పిల్ల సరిత విజయరాజు మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను నీ కృపలో ఆత్మీయంగా భౌతికంగా వర్ధులు చేయండి. అలాగున ప్రియ తండ్రి కుమారుడు ఫణిభూషణ్ నీ కార్యం జరిగించు. బాప్తిస్మ ఇదే చూపించినట్లుగా వేరే ఆత్మకార్యం జరిగించు. పిల్ల హెల్నందభూషణ్ జ్ఞాపకం చేసుకోరు. ఓ ప్రభువా నీ మహిమ కొరకై బాల్య దినాల్లోనే సృష్టిగా నిన్ను స్మరించు వారు కూడా బాప్తిస్మ సాక్ష్యం ఇష్ట కొరకు సిద్ధపరచుని ప్రార్థిస్తున్నా. భూషణ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నా. గంగరాజు గారిని జ్ఞాపకం చేసుకోరండి. పిల్ల కిరణ్ కుమార్, రమ్య మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగున మా ప్రభువా హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కార్యం జరిగించు, మీ గొప్ప కార్యం జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ తండ్రి మేము ఎవరిని పెడతాం ప్రార్థన జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము తండ్రి, సహాయం చేయము. మొన్నీ సిస్టర్ గారు కూడా ప్రార్థనలో జాయిన్ అవ్వాలని ఆశపడుతూ వింటున్నాం ప్రభా. మీ దాస్టర్ చాందనమ్మ గారు ప్రోత్సాహపరుస్తున్నారు. మరి నీ దాసు చిన్న ఫోను, అది ఎలా లైన్ కలపాలనో ప్రభా టెక్నికల్ గా నీ బిడ్డలకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఆరుతుగా ప్రభా సహవాసములో ఒకరికొకరు మేము ప్రార్థన చేసుకొనిచ్చు, మీరు రాకడ కొరకు మేము సిద్ధపడుచు, ప్రేమ చూపుటకును సత్కారము జరుపుటకును ఒకరికొకరు పురికొల్పుకుందామన్నది అన్న మాట ప్రకారం నడిపించునైనా సహాయం చేయము తండ్రి. మాలో మీరు పెట్టినటువంటి ఈ ఆత్మీయమైనటువంటి విశ్వాస ప్రార్థనలు ఒకరి ప్రార్థన ద్వారా మరొకరికి ఆత్మీయ క్షేమం కలుగుట కొరకుగా సంఘముగా మమ్మల్ని మీరు కూర్చుకుంటూ వచ్చినారు ప్రభా.
ఒక అవయవం ద్వారా ఒక అవయవానికి ఎలా శరీరంలో సహాయం కలుగుతుందో ఆత్మీయ జీవితంలో కూడా ఒకరి ప్రార్థన ద్వారా మరి ఒకరికి ఆత్మీయ క్షేమం కలగడానికి కొరకు మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన ప్రార్థన సహాయం కొరకైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరి నిమిత్తం మేము ప్రార్థిస్తుంటున్నాము ప్రభువా, వారందరూ కూడా రక్షణ పొందటానికి, రక్షణ పొందిన బిడ్డలు ఆత్మీయంగా సాక్షులుగా మరి మా ప్రభువా నీవు కోరినటువంటి ఆత్మీయ జీవితం సంపూర్ణతలకు నడిపించండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకో, ఆ దేశమును దర్శించు. ఓ ప్రభువా మెచ్చలు రాగడ సిద్ధపరచుమని నీకే మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ దిన సాయంకాలం ఈ 127 డివిజన్లో ఉండబడినటువంటి పోస్ట్ క్రిస్మస్ ఫీస్ట్ ప్రభువా మీటింగ్ను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆచార్యతగా చేయకుండా ఏదో ఒక రీతిగా ప్రభువా నీ ప్రేమ బయలుపరిచే స్పష్టమైన సువార్త అందించబడినట్లుగా సహాయం చేయండి. నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించమని స్తోత్రములు చెల్లిస్తూ మనం తగ్గించుకొని హెచ్చించుకొని పరిశుద్ధులు మా నిమిత్తం చేస్తూ వచ్చిన ప్రతి విధమైన విలువైన ప్రార్థనల కొరకు వందనములు దీవించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన కలిగిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు ప్రజలుగా మనతోను సర్వలోకములో సకల భక్తులందరితోనూ సదాకాలం తోడుగా నడిపించును గాక. అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.